శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మాసంలో మనకు ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనకు శుభ సమయం ఎప్పుడుంది, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, రాహుకాలం ఎప్పుడు వస్తుంది, వీటితో పాటు శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ మాసం యొక్క విశిష్టత, వీటితో పాటు మనకు వరలక్ష్మి వ్రతం రోజు కలశము కొంతమందికి ఆన్వాయితీ ఉండదు కదండి. అలా కలశమ ఆన్వాయితీ లేని వాళ్ళు కలశ స్థాపన ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాలా, శ్రావణ శుక్రవారాలు ఎప్పుడు వచ్చాయి, వాటి డేట్లు ఏమిటి, అలాగే తిథి ఏమిటి అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోలేకుండా ఆటంకం కలిగినప్పుడు పూజ ఏ విధంగా ఎప్పుడు చేసుకోవాలి అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్టే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు దేవాలయం వాతావరణం కనిపిస్తుంది కదండి. అంత గొప్పగా పూజలు అనేది చేస్తారు శ్రావణ మాసంలో. ఇంత పరమ పవిత్రమైన శ్రావణ మాసం మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున స్టార్ట్ అనేది అవుతుందండి. మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఆగస్టు 22వ తారీఖు శుక్రవారంతో మనకు ముగుస్తుంది. మనకు శ్రావణ శుక్రవారాలు ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయంటే 5 శుక్రవారాలు అనేది వచ్చాయండి. మనకు శ్రావణ శుక్రవారాలు 5 వచ్చాయి కదండి. మనము శుక్రవారాల్లో మనకు శ్రావణ మాసం మొదలైన 2వ శుక్రవారం రోజునే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మనకు 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అంటే మనకు శుక్రవారం 8వ తారీఖు మనకు ఆగస్టు నెలలో అనేది వచ్చిందండి. శ్రావణ మాసం అంటేనే మనకు అన్ని మంచి రోజులే కదండి. శ్రావణ సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలోనే మనకు వరలక్ష్మి వ్రతము కానీ, జంధ్యాల పౌర్ణమి, వీటితో పాటు కృష్ణాష్టమి, నాగుల చవితి, నాగుల పంచమి, మంగళగౌరి వ్రతము, వరాహ జయంతి, దామోదర ద్వాదశి, పుత్రదా ఏకాదశి, ఇలా చాలా పండుగలు అయితే వస్తాయి కదండి. ఈ శ్రావణ మాసంలోనే మనకు చంద్రుడి మాసం అని కూడా అంటారండి. మనకు మనశ్శాంతి కలగాలి అంటే ఈ మాసంలో చంద్రుడిని పూజిస్తే మనకు మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం కూడా. స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం పేరిట ఏర్పడిన మాసం కాబట్టి శ్రావణ మాసం అని అంటారండి. ఈ మాసము శివకేశవులతో పాటు లక్ష్మి అలాగే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం అనే చెప్పాలి. మనకు శ్రావణ మాసంలో మనకు మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారు కదండి. మంగళవారాలు మనకు 5 వచ్చాయి, అలాగే శుక్రవారాలు కూడా 5 అనేది వచ్చాయి. మనకు 2వ వారం అంటే వరలక్ష్మి వ్రతము శుక్రవారం మనకు 2వ వారం అయితే చేసుకుంటాం కదండి. పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం అయితే చేసుకుంటాం. కానీ మనకి ఈ సంవత్సరం మాత్రము 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది. ఇప్పుడు మనము శ్రావణ శుక్రవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయని తెలుసుకుందాము. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి జూలై 25వ తారీఖు, తేదీ వచ్చేసి పాడ్యం అండి. నక్షత్రము పుష్యమి నక్షత్రంలో వచ్చిందనమాట. అలాగే మనకు 2వ శ్రావణ శుక్రవారము ఆగస్టు 1వ తారీఖు, తేదీ అష్టమి, స్వాతి నక్షత్రంలో మనకు 2వ శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది. శ్రావణ మాసంలో 3వ శుక్రవారము ఆ రోజు మనకు ఆగస్టు 8వ తారీఖు, తేదీ వచ్చేసి చతుర్దశి అండి. నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే వచ్చింది. ఈ రోజునే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటామండి. అలాగే మనకు 4వ శుక్రవారము ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 15వ తారీఖు, తేదీ వచ్చేసి సప్తమి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రము. మనకు 5వ శుక్రవారము మనకు ఆగస్టు 22వ తారీఖు, తేదీ చతుర్దశి, నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అనేది వచ్చిందండి. అలాగే మనకు వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి, రాహుకాలం ఏమిటి అన్నీ తెలుసుకుందామండి. మనకు ఆగస్టు 8వ తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదండి. 3వ వారము మనకు రాహుకాలం ఎప్పుడు అంటే 10:46 నుంచి 12:21 వరకు రాహుకాలం అయితే ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:55 నుండి 9:24 వరకు మనకు దుర్ముహూర్తం అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి 12:47 నుంచి 1:35 వరకు దుర్ముహూర్తం కూడా ఉంటుందండి. ఈ రోజు పూజ చేసుకునే శుభ సమయాలు కూడా తెలుసుకుందామండి. మనం ఏ పూజ చేసినా శుభ సమయాలలో చేసుకుంటే మంచిదని భావిస్తాం కాబట్టి ఈ రోజు మనకు ఏ టైంలో మనకు శుభ సమయాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఉదయం 6:34 నుంచి 8:32 వరకు ఉంటుందండి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:24 నుంచి 10:46 వరకు ఉంటుందండి. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 11:56
నుంచి 12:47 వరకు పూజ అనేది చేసుకోవచ్చు. మార్నింగ్ టైము. సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు 5:25 నుంచి 7:25 లోపల మనకు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మనము మంచి సమయంలో పూజ స్టార్ట్ చేసి నిదానంగా పూజ ఏదైనా ప్రారంభించవచ్చు. ఇంకా ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు మిగతా శుక్రవారాల్లో ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలని కొంతమందికి డౌట్ అండి. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో కలశ స్థాపన అనేది ఉండదు కాబట్టి ఈ పూజలో పెట్టుకోవాలా వద్దా అని డౌట్ ఉండొచ్చు. పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. పెట్టుకోకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారి ఫోటో పెట్టుకొని భక్తితో పూజ చేస్తే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. కలశము ఖచ్చితంగా పెట్టుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదండి. పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తించాలండి. 5 శుక్రవారాలు వచ్చాయి కదా, లాస్ట్ శుక్రవారము మనకు 11 గంటల లోపలే పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మనకు అమావాస్య గడియలు వస్తాయి కాబట్టి లాస్ట్ శుక్రవారం చేసుకున్న వాళ్ళు 11 లోపల పూజ చేసుకుంటే మంచిది. చూసారు కదండి శ్రావణ మాసం యొక్క విశిష్టత. అలాగే మనకు వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది, శుభ సమయాలు ఏమిటి, కలశ స్థాపన చేసుకోవాలా వద్దా, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.